మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభమై 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ ఉద్యోగులకు సిబ్బందికి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 2023 డిసెంబర్ 9న సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలోని అక్కా చెల్లెలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించిందని ఆయన తెలిపారు. నేటికి ఈ పథకం 2 ఏళ్లు పూర్తయింది. ఇప్పటి వరకు 251 కోట్ల ప్రయాణాలు జరిగాయని, వాటి మొత్తం విలువ 8,459 కోట్లని తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా కుటుంబ బంధాలు పెరగడం, దేవాలయాల సందర్శన, ఆసుపత్రులకు చికిత్స, విద్యా వ్యవస్థలో పాల్గొనడం, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం వంటి అనేక రకాలుగా మహిళలు ఈ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని మంత్రి తెలిపారు. సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా ప్రారంభమైన ఈ పథకం 2 ఏళ్లుగా విజయవంతంగా కొనసాగుతూ మహిళా సాధికారతకు బాటలు వేస్తుందని ఆయన చెప్పారు. బస్సుల్లో ప్రయాణం మాత్రమే కాకుండా మహిళలను బస్సుల యజమానులుగా చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కిందని పేర్కొన్నారు. పథకం సక్రమంగా అమలు అయ్యేలా సహకరిస్తున్న ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. డిసెంబర్ 9, 2023 నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం తెలంగాణ అక్కా చెల్లెలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కలుగజేసింది. మహాలక్ష్మి పేరు మీద ఇవ్వనటి వరకు 251 కోట్ల మంది దాదాపు 8,000 కోట్ల రూపాయల విలువగల ప్రయాణాన్ని పొందడం జరిగింది. దీనివల్ల కుటుంబాల బంధుత్వం పెరగడం కావచ్చు, అదేవిధంగా దేవాలయాల సందర్శన కావచ్చు, ఆసుపత్రులకు కావచ్చు, విద్యా వ్యవస్థకు మెరుగుపడడం కావచ్చు, ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకునే విధంగా అనేక ఈరోజు మహిళలు ఉపయోగించుకుంటున్న ఈ సందర్భంలో 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు సోనియా గాంధీ గారి జన్మదినం ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమం విజయవంతంగా మహిళలకు ఉపయోగపడుతుంది. మహిళల సాధికారికతకు ఉపయోగపడుతోంది. బస్సులో ప్రయాణం చేయడమే కాదు, బస్సులకు యజమానులను ఇచ్చినటువంటి ప్రభుత్వంగా ఈరోజు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం. ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్నటువంటి అక్కా చెల్లెలందరికీ రవాణా శాఖ మంత్రిగా తెలంగాణ ప్రభుత్వం పక్షాన నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. డిసెంబర్ 9, 2023 నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం తెలంగాణ అక్కా చెల్లెలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కలుగజేసింది. మహాలక్ష్మి పేరు మీద ఇవ్వనటి వరకు 251 కోట్ల మంది దాదాపు 8,000